మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు సన అయితే ఈసారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే రామ్ చరణ్ అయితే మొట్టమొదటిసారి ఒక బయోపిక్ లో నటించబోతున్నాడట. రామ్ చరణ్ లాంటి మాస్ హీరో పెట్టుకుని ఒక బయోపిక్ తీస్తున్నాడంటే అది ఏ రేంజ్ అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే సినిమాపై ఎవరి బయోపిక్ తీస్తున్నారనే క్రేజీ అప్డేట్లు కూడా రివీల్ అయ్యాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ అయితే లేనప్పటికీ ప్రెసెంట్ అయితే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే శరవేగంగా సాగుతుంది. క్యాస్ట్ అండ్ క్రూను కూడా ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మూవీ టీం అయితే. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి ఒక ఆసక్తికర వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వాటి ప్రకారం చూస్తే ఈ సినిమా ఉత్తరాంధ్రకే బాహుబలి అని చెప్పగలిగే ఓ మహోన్నత వ్యక్తి కథ అని కూడా అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్రం మొత్తానికి తెలిసి ఆ తర్వాత నెమ్మదిగా ఉత్తరాది ప్రాంతానికి మాత్రమే పరిచయం ఉన్న అలనాటి కండల వీరుడైన కోడి రామ్మూర్తి జీవితం ఆధారంగా రామ్ చరణ్ సినిమా చేస్తున్నారని కూడా అంటున్నారు. అదేంటి ఒకప్పుడు అందరికీ తెలియడం ఇప్పుడు లేకపోవడం అంటున్నారా? ప్రాంతాల పరంగా వెనుకబడినట్లే చరిత్రలోనూ అందులోనూ కోడి రామ్మూర్తి లాంటి కండల వీరుడు ఆయన జీవిత కథనైతే నేటి తరానికి అందించడంలో వెనకపడ్డంలేండి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమా కోడి రామ్మూర్తి కథ అంటున్నారు. ఆనాటి రోజుల్లో మల్ల యుద్ధంలో కోడి రామ్మూర్తిని మించిన వారే లేరని కూడా అంటుంటారు. శ్రీకాకుళానికి చెందిన ఆయన్నైతే అప్పుడు ఇండియన్ హెర్క్యులస్ అని కూడా పిలిచేవారు. అప్పట్లో ఆయన ప్రపంచ ప్రేక్షకులు మల్ల యుద్ధ ప్రియులు నివ్వరపోయేలా విన్యాసాలు కూడా చేశారట. అలాంటి లెజెండరీ పర్సనాలిటీ పాత్రలో రామ్ చరణ్ అయితే ఇప్పుడు నటిస్తున్నాడని కూడా అంటున్నారు. ఈ సినిమా ముందుగా విలేజ్ నేపథ్యంలో కబడ్డీ ఆటగాడి జీవితంగా తెరకెక్కుతుందని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఇలా కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విషయంలో క్లారిటీ అయితే చాలా అవసరంగా మారింది. ప్రెసెంట్ అయితే కాస్టింగ్ విషయంలో ఉత్తరాంధ్ర వాసన బలంగా వచ్చేలా టీం అయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఆడిషన్స్ కూడా నిర్వహిస్తుంది. దీనికి అక్కడ కూడా మంచి స్పందన కూడా వస్తుంది. సినిమా మొదలైతే ఈ పుకార్ల విషయంలో ఇంకాస్త క్లారిటీ వస్తుంది.